నా పేరు ఎర్రల మురళీకృష్ణ. ఎదిలాబాద్ గ్రామము. ఈ చెరువు మేము ఒక 40 ఏళ్ళ బ్యాక్ పోతే ఈ చెరువుని వాటరు ప్రజలు తాగేవాళ్ళు, మేము అందరము తాగేవాళ్ళం. అలాంటి వాటరు ఇక్కడ సిటీ నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ ఈ చెరువులో కలపడం వల్ల ఈ వాటర్ను తాగడం కాదు కదా, కనీసము యూజ్ చేయడానికి ఇట్లా ఇప్పుడు యూజ్ చేస్తలేము, యూజ్ చేయడానికి ఇలా పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే డంపింగ్ యార్డును ఇక్కడ జవహర్ నగర్లో డంపింగ్ యార్డు వేయడం జరిగింది. ఆ డంపింగ్ యార్డు వర్షాలు పడ్డప్పుడు ఆ వ్యర్థాలు అనేటిది, ఆ కెమికల్స్ అవన్నీ ఇదైపోయి ఈ చెరువులోకి రావడం వల్ల ఈ చెరువులోని చేపలు, ఒకప్పుడు ఈ చెరువు చేపలకు ప్రసిద్ధి, అలాంటిది ఈ చెరువులోకి అవి కలవడం వల్ల చేపలు ఎన్నో చనిపోవడము, ఇక్కడ మత్స్యకారులు వాళ్ళ వృత్తి ఇట్లా కోల్పోయి వాళ్ళు ఇప్పుడు బతకలేని పరిస్థితి, కూలీనాలు చేసుకునే పరిస్థితిలా ఏర్పడ్డది. అలాంటి వాటరు సమస్యను మీ ద్వారా ఏమన్నా సొల్యూషన్ ఉంటే తెలుపగలరని, దాన్ని మీ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా కానీ ఏ విధంగానైనా మాకు హెల్ప్ చేయగలరని కోరుతున్నాం. ఈ వాటర్ ఇక్కడ స్టోరేజ్ కావడం వల్ల మా గ్రౌండ్ వాటర్ ఇట్లా పొల్యూషన్ అయిపోయి ఆ వాటరు ఒకవేళ మేము బోర్లు వేసుకొని వాడదామన్నా ఇట్లా ఆ బోర్ వాటర్ ఇట్లా మాకు పనికి రాకుండా ఒకవేళ వాడితే మాత్రం చర్మ వ్యాధులు, దురద ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఆ వాటర్ను తెలియని వాళ్ళు తాగినట్టయితే గర్భాశయాలు ఇట్లా జరగడం జరిగింది. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ వాటర్ తీసుకుంటే మాకు ఫీవర్స్ అవి రావడం చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉందంట. వాటర్ కొంచెం బురద కొంచెం డస్టీగా వస్తుందంట వాటర్. దానివల్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అస్సలు బాగాలేదని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కంప్లైంట్ చేశారు. Doctors are not regularly available to the people who are suffering from the problems, and people are feeling that they required some solution for the health issues and drinking water facilities. ఈ కంపెనీలు మొత్తం అంతా పొల్యూషన్ మొత్తం ఏం చేస్తున్నారంటే రాత్రికి వచ్చి లారీలల్లో అక్కడ కాలువలలో వస్తున్నారు. మా దగ్గర ఒక ఎరిమెల్ల వాగాన్ వచ్చేది, అక్కడ ఇప్పుడు జవహర్ నగర్ది డంపింగ్ యార్డ్ మొత్తం హైదరాబాద్ మొత్తం చెత్త తీసుకొచ్చి ఆడేస్తారు. అక్కడి నుంచి ఆ వర్షాలు పడితే అక్కడి నుంచి మొత్తం రసాయనంలోకి వెళ్ళి మొత్తం మా చెర్లకు వచ్చేసరికి ఒక్క వెరైటీ, అసలు ఊర్లో ఉండలేని పరిస్థితి. ఆ ఒక దుర్వాసనకు, ఆ ఒక నీళ్లకు, బర్రెలు గిట్ట నీళ్ళు తాగుతలేవంటే ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే దీనికి అసలు మాకు ఏందో ఈ సొల్యూషన్ మాకు తెలుస్తలేదు. ఆ బెస్తా వాళ్ళు అయితే ఆ చేపల మీద బతికేది, వాళ్ళు కూడా పనికి వెళ్తున్నారు. 2-3 ఏళ్ళ నుంచి అసలు మా ఊర్లో అసలు ఒక చేప కూడా బతకలేదు. బర్రెలు నీళ్ళు తాగినా కూడా బర్రెలకు రోగాలు వస్తున్నాయి. చేనులు గిట్ట మొత్తం అసలు వరి అనేది సాగులేదు, మొత్తము కలుపుతోటి అది ఇది, అసలు చాలా డేంజర్ జోన్లు ఉన్నది ఆదిలాబాద్. ఎట్ ద సేమ్ టైమ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడుతున్నారు. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అనేది టోటల్గా మిక్స్ చేయడం వల్ల అది కూడా సరిగ్గా వర్క్ చేస్తలేదు. అండ్ జిహెచ్ఎంసీ మోరోవర్గా జిహెచ్ఎంసీ వేస్టేజ్ ఏదైతే వెహికల్ కలెక్ట్ చేయాలో అది కూడా ఫ్రీక్వెంట్గా లేదు. వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ అనేది వస్తుంది. నమస్కారం అండి, నా పేరు పి రాములు. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కు గస్టెడ్ హెడ్ మాస్టర్ను మరియు ఇన్ఛార్జి ఎంఈఓ గట్కేశ్వర్. అయితే ముఖ్యంగా జడ్పిహెచ్ఎస్ ఆదిలాబాద్ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు భోజనం తినేటప్పుడు డైనింగ్ హాల్ లేదు. ఎందుకంటే డైనింగ్ హాలు చాలా అత్యవసరము కాబట్టి ఒకటి డైనింగ్ హాలు అవసరము. రెండవది విద్యార్థులకు చదువుకోవడానికి మళ్ళీ రీడింగ్ చేయడానికి లైబ్రరీ హాల్ అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు. ఆ లైబ్రరీ హాల్ కూడా ఒకటి అవసరం పడుతుంది కాబట్టి అది కూడా ఒకటి సమకూర్చాలని కోరుతూ, ఇంకొకటి స్పోర్ట్స్ మెటీరియల్ కోసం విద్యార్థులు ఈ జడ్పిహెచ్ఎస్ ఆదిలాబాద్ బాయ్స్ చాలా చరిత్ర ఉంది స్కూల్కు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్పోర్ట్స్లో చాలా పెద్ద వాళ్ళు చాలా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మళ్ళీ ఆడి ఈ ఊరికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే ఆనవాయితీని మేము నిర్వహిస్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఎస్జిఎఫ్ టోర్నమెంట్ వాలీబాల్ కూడా ఇక్కడ నేను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఎవరైనా ఎంప్లాయ్మెంట్ చేయాలన్నా వాళ్ళు చదువుకొని మళ్ళీ బయట సిటీస్కి వెళ్ళి చదువుకోవాల్సిందే, జాబ్స్ చేయాల్సిందే తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం జాబ్స్ దొరకడం కష్టం. అగ్రికల్చర్ కూడా
ఇండివిజువల్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు, కానీ బయట వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు ఎంప్లాయ్మెంట్ కోసం. సోలార్ ప్యానెల్స్ వాళ్ళకి ఇంటింటికి లేదు, మళ్ళీ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం చెప్తారు.